ఏమండో ఏముండారు మీరు? ఈరోజు సండే కదా, నేనైతే పచ్చి మెత్తలు వండేసానండి. మరి చూడండి, గ్రేవీ గ్రేవీలాగా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చేసేద్దాం. ఉల్లిపాయలు వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టేయాలండి. మెత్తగా కాకుండా కొంచెం కచ్చబిచ్చగా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసుకొని వేపేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేపేసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయలు. మెత్తల్లో కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. కానీ టైం లేదు, ఎందుకని నేను వేసేసాను. అండ్ వేగిపోయింది, ఉల్లిపాయలు వేగిపోయి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. వేసుకుని వేగిపోయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మెత్తలు ఉన్నాయి కదండి, పచ్చి మెత్తలు, అవి కూడా వేసేసుకొని కలపకూడదండి. కొంచెం బాగా కలిపేసామని కూడా మెత్తగా అయిపోతాయి. అందుకని వేసిన వెంటనే కొంచెం కలుపుకోవచ్చు అంతే. కొంచెంసేపు అయిన తర్వాత కలిపితే మట్టుకు పేస్టే. మూత పెట్టేసుకుని కొంచెంసేపు మగ్గబెట్టేసుకుందాం. లైట్గా చింతపండు వేసేసుకుందాం. వాటర్ అసలు వేయకూడదండి. చింతపండు వేసేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని మూత పెట్టేసుకుంటే అదిగోండి మగ్గిపోద్ది. ఎక్కువ వాటర్ అస్సలు వేయకూడదు, చింతపండులోనే ఉడకాలి. నా వీడియో నచ్చింది అనుకోండి, ఫాలో చేయండి.